హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. లోయర్ బ్యాక్ పెయిన్ అండ్ సయాటికా అంటే ఏంటి? లోయర్ బ్యాక్ పెయిన్కి గల కారణాలు అంటే ఇది రావడానికి గల కారణాలు ఏంటి? లోయర్ బ్యాక్ పెయిన్ అలాగే సయాటికా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి అంశాలను మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అమూర్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ హరి సాయి పవన్ గారు. సో వారితో మాట్లాడి మన సందేహాలను అయితే నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లోయర్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటి? బ్యాక్ పెయిన్లో లోవర్ పార్ట్లో ఉన్న మజిల్స్లో అట్ ద సేమ్ టైం నర్వ్స్లో వీక్నెస్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తే దాన్ని లోవర్ బ్యాక్ పెయిన్ అంటాము. ఓకే. సయాటికా అంటే ఏంటి మరి? సయాటికా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ ఏదన్నా ఉందనుకోండి, లోవర్ బ్యాక్ పెయిన్లో L3-4 ఆర్ 4-5లో ఉన్న డిస్క్ ఏదన్నా వచ్చి నర్వ్ పైన ఇంపింజ్ చేసింది అనుకోండి, అది కూడా లెఫ్ట్ అయితే లెఫ్ట్ సైడ్, రైట్ అయితే రైట్ సైడ్, దీన్ని సయాటికా అంటాము. లెఫ్ట్ సైడ్కి కనుక డిస్క్ వచ్చి కంప్రెస్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ సయాటికా వస్తుంది. రైట్ సైడ్ కనుక కంప్రెస్ చేస్తుంది అనుకోండి, రైట్ సైడ్ సయాటికా వస్తుంది. సయాటికాస్లో కూడా 2 వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, ఏంటి అంటే ఆ వేరియేషన్స్ ఏంటి? అదే చెప్పాను కదా, ఇప్పుడు డిస్క్ వచ్చి నర్వ్ని లెఫ్ట్ సైడ్ వైపు నుంచి నర్వ్ని కనుక కంప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్ సయాటికా వస్తుంది. వన్స్ సయాటికా వచ్చినప్పుడు థై భాగంలో అంటే తొడకండ్రాల్లో అండ్ కాఫ్ రీజన్ వరకు కూడా మనకి తీపి తీస్తూ ఉంటుంది అంటారు. మన దగ్గరికి రెగ్యులర్గా పేషెంట్స్ వస్తారు, నాకు ఒక 3-4 నెలల నుంచి బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ అలా ఉండకుండా ఏదైనా నా కాలికి పారుతోంది అని చెప్తూ ఉంటారు. కాలికి పారుతూ ఉంది అంటే మనం సయాటికా లాగా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, అసలు రీజన్స్ ఏంటంటారు ఈ సయాటికా రావడానికి? సయాటికా రావడానికి రీజన్స్ అంటే చాలా ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెడెటరీ లైఫ్ స్టైల్లో మెజారిటీ ఆఫ్ ది ఎంప్లాయీస్ అందరూ కూడా ఐటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. యూజువల్గా ఈ సయాటికా కానీ లోవర్ బ్యాక్ పెయిన్ కానీ ఎప్పుడు ఎవరికి ఏజ్ గ్రూప్లో వస్తుంది అంటే మనం కమింగ్ ఆన్ టు 20s ఆర్ 25 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది అంటే మెకానికల్ పెయిన్ వస్తుంది. వై మెకానికల్ పెయిన్? కీప్ ఆన్ సిట్టింగ్ పొజిషన్లో ఉంటారు. ఎందుకు సిట్టింగ్ పొజిషన్ అంటే కాలేజ్ కానీ స్కూల్స్ కానీ అట్ ద సేమ్ టైమ్ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా కూర్చొని ఉంటారు. దీనివల్ల మెకానికల్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అంటే సయాటికా మెకానికల్ బ్యాక్ పెయిన్ రెండు ఒకటే అంటారా? సయాటికా వేరు, మెకానికల్ బ్యాక్ పెయిన్ వేరు. మజిల్ లోపల లోవర్ బ్యాక్లో ఉన్న మజిల్ లోపల సోర్నెస్, వాపు కానీ లేదంటే కీప్ ఆన్ సమ్ పించింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ కానీ వస్తే దాన్ని లోవర్ బ్యాక్ పెయిన్ అంటాము. యాజ్ ఆఫ్ టోల్ డిస్క్ వచ్చి నర్వ్ పైన కంప్రెస్ చేస్తూ ఉందనుకోండి, దాన్ని సయాటికా అంటాం. ఓకే, సో ఇలాంటి అంటే ఈ రోజుల లైఫ్ స్టైల్ వల్ల ఇటు సయాటికా రావచ్చు, అట్ ద సేమ్ టైం మెకానికల్ బ్యాక్ పెయిన్ కూడా రావచ్చు. రెండు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో మెకానికల్ బ్యాక్ పెయిన్ ఆర్ లోవర్ బ్యాక్ పెయిన్ కామన్గా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 ఆర్ 30 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చిందనుకోండి, మనం లైట్ తీసుకుంటాం. ఎందుకు లైట్ తీసుకుంటాం? ఇది నార్మల్ ఏదైనా మజిల్ పెయిన్ కిల్లర్ కానీ మజిల్ స్పాజమ్ కొంచెం ఏదైనా ట్యాబ్లెట్స్ వేసుకుంటే సెటిల్ అయిపోద్ది అని లైట్ తీసుకుంటాం. అది మెల్లగా నెంబర్ ఆఫ్ డేస్ పెరిగే కొద్దీ ఆర్ మంత్స్ పెరిగే కొద్దీ సయాటికాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే.